ఢిల్లీలో జనసేన గర్జన అసలు ఊహించిన విధంగా అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఢిల్లీ వేదికగా ఆయన ఈరోజు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కోణం ఏంటి? హైదరాబాద్ దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు, అందరితోటి కలిసి ముందుకు వెళ్ళే విధంగా జనసేన నాయకులు, ముఖ్య నాయకులతోటి. అది కూడా తెలంగాణలో కూడా పార్టీ పూర్తి స్థాయిలో విస్తరించే విధంగా లోకల్ బాడీ అవనివ్వండి, రాబోయే సార్వత్రిక ఎన్నికలు అవనివ్వండి, వెళ్దామని చూశారు. అప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద పర్మిషన్ ఇవ్వకపోవడం, తర్వాత ఆయన జాగీరు అనే మాట, అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన అంశమే. కానీ ఎవరో ఏం తగ్గలేదు ఆ విషయంలో. పవన్ కళ్యాణ్ అయితే వెనక్కి తగ్గలేదు. రెండోసారి కూడా ఆ రకంగానే ఆయన మాట్లాడాడు కూడా, సరే చూసుకుందాం అన్నట్లుగా. సరే ఇక్కడ వాళ్ళు కూడా ఇక దాన్ని అక్కడితోటి వదిలేశారు. కానీ సడన్గా ఎవ్వరూ ఊహించిన విధంగా దేశ రాజధానిలో అస్థినలో ఈరోజు ప్రత్యేకంగా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం వెనుక అంటే బీజేపీ పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ జనసేనానికి ఇచ్చేసిందా? ఇది చాలామందిలో వ్యక్తమవుతున్న ప్రశ్నలు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో అన్నారు ఎన్నికల ముందు, నాకు బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే అప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చూస్తారన్నది. సమయం ఆసన్నమైంది మిత్రమా అని మోదీ గారు పిలిచారా? సౌత్లో ఖచ్చితంగా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మోదీ గారు వెళ్ళడం ప్రత్యేకంగా, ఒక దేశ ప్రధాని ఒక ప్రాంతీయ పార్టీ, అందులోని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెళ్ళాలని ఏం లేదు. చాలా అరుదుగా జరిగే సంఘటన అది. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఆయన అక్కడ ఇబ్బంది పడిపోతాడు, ఆయన తపన పడిపోతుంటాడు, అయ్యో ఏమైంది ఆ బెడ్డకని. ఈయనకి ఒంట్లోకి బాగోపోతే వేరే సందర్భంలో వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. మరి ఇంత ప్రేమ అభిమానాలు దేశ ప్రధానే చూపిస్తున్నాడంటే రికార్డు స్థాయిలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానికి లేనటువంటి రికార్డును సొంతం చేసుకున్న నరేంద్ర మోదీ గారు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ఏదో మొదటిసారి ఫ్లోలో కొట్టుకొచ్చేసిన ఆయన కాదు, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. మోదీ పేరెక్కితే మారుమోగిపోతుంటుంది భారతదేశం. సో అలాంటి వ్యక్తి ఆయన వీక్షణం కోసం, ఆయన అలా చూస్తే చాలరా, ఆయన మనం ఒకసారి చూస్తే చాలరా అని కోట్లాది కళ్ళు ఎదురు చూస్తుంటాయి. అలాంటి వ్యక్తి ఈయన్ని ఆప్తమిత్రుడిలాగా, తన ఇంట్లో మనిషిలాగా, రక్త సంబంధంలాగా పవన్ కళ్యాణ్ని చూస్తున్నారు అంటే ఆయనకి ఈయనలో ఏదో కనిపించింది, నో డౌట్ అది. ఎందుకంటే అంత ఎవరికి సాధ్యం కాదు, ఇది చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారి దగ్గర అంత ఆశీస్సులు లభించింది. ఈ 21 సీట్లు వచ్చినంత మాత్రాన అది పెద్ద అద్భుతం ఏం కాదు కదా. అదే 100% స్ట్రైక్ రేట్ అనేది ఓకే, కానీ 21 సీట్లు దేశ ప్రధాని, ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే బీజేపీ ప్రభుత్వం గత 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి అప్రతితంగా వాళ్ళు చేస్తున్న విజయాల్లోని ఈయన్నే అంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీట్లు కాదు, పవన్ కళ్యాణ్లో ఏదో చూస్తున్నాడు మోడీ గారు. చాలా రోజులు పెట్టి ప్రచారం జరుగుతుంది ఇది. సో హైదరాబాదు పవన్ కళ్యాణ్ గారి నివాసంలో వీళ్ళిద్దరూ భేటీ అయిన తర్వాత దేశ రాజకీయాల్లో ముఖ్యంగా సౌత్లో కొత్త రాజకీయ కోణాలు వెలుగు చూస్తున్నాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ సీన్లు కనిపిస్తున్నాయి. సో మోదీ గారు డైరెక్షన్ ఇచ్చారు, అందుకనే ఈయన ఢిల్లీలో తన పవర్ ఏంటో చూపించాలి, తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ నుంచి జనసేన అన్ని వర్గాల్లోనూ అన్ని రకాలుగాను పార్టీని విస్తరించే విధంగా పునాదులు ఢిల్లీలోనే వేశారు అని. తెలంగాణలో పోటీ చేస్తామంటున్నారు, మిగతా ప్రాంతాల్లో కూడా చేసే అవకాశం ఉంటుంది. సరే వెళ్ళడంలో తప్పులేదు కదా, సినీ గ్లామర్ అన్నది ఆయనకి ప్లస్, నో డౌట్. అది చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ, ఇది చాలా ప్లస్ ఆయనకి. సో ఈ నేపథ్యంలో అందరికీ సుపరిచితులు, తెలిసిన వ్యక్తి కదా, తెలిసిన ఫేమ్ అది, తెలిసిన ఫేస్ అది. సో ఆ రకంగానే వెళ్తున్నారా, కీ రోల్ పాటించే విధంగా మరి ఆయన్ని సౌత్ ఫేస్గా ఎస్టాబ్లిష్ చేయడానికి బీజేపీ సిద్ధమైందా? ఆర్ఎస్ఎస్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిగా వీళ్ళు మాట్లాడుకోకుండా రాత్రికి రాత్రి ఏమీ చేయరు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మేధోమేధనం చేసిన తర్వాతే బీజేపీ కొన్ని అడుగులు వేస్తుంటుంది. అది ఏ రాష్ట్రంలో అవనియండి. బీజేపీ అడుగు పడింది అంటే, బీజేపీ చూసింది అంటే కాస్త లేట్ అవ్వచ్చు, కానీ అవన్నీ కూడా వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోతుంటాయి.
అది ఎక్కడ చూసుకున్నా సరే, అది ఒరిస్సా చూడండి, మీరు వెస్ట్ బెంగాల్ చూడండి, చాలా ప్రాంతాలు 1-2 కాదు. సో అంత ప్లాన్డ్గా వాళ్ళు వెళ్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ కాదని చెప్పి అక్కడ పెట్టించారు అంటే దీని వెనకాతల చాలా ఉన్నదని. ఆ చాలా ఉండడంలో పవన్ కళ్యాణ్ని కొత్త రూపం అవతరిస్తుందా, కొత్తగా మిగతా రాష్ట్రాల్లోని కూడా జనసేన విస్తరించబోతుందా? అందుకే ఢిల్లీ వేదికగా ఈరోజు ఈ సభ నిర్వహించారు. సరే, దీని మీద కామెంట్లు వస్తుంటాయి, లేకపోతే ఆయనకి ఎక్కడ ఏమీ లేదు, అక్కడే లేదు, ఎవరేమనుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఏమున్నదన్నది ఎవరి చేతుల్లో ఏది ఉండదు. ఇప్పుడు ఈ కాక్రోచ్ చూడండి, అసలు ఎక్కడ పుట్టింది అది? ఒక జడ్జి గారు మాట్లాడిన ఏదో సందర్భంలో మాటను పట్టుకుండి ఈరోజు కోట్లాది మంది కథం తొక్కుతున్నారు. అసలు ఊహించిన పరిణామం ఇది. ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఆమ్ ఆద్మీ ఏముంది, ఆమ్ ఆద్మీ చీపురం ఏముంటుంది, వాళ్ళ కాళ్ళు తుడుచుకోవడానికే ఆ పొలాలు ఇరిగిపోతాయి అని మాట్లాడేవాడు. ఏం చేశారు? ఒక్క ఊపు ఊపింది, ఒక్క కుదిపింది. కట్ చేస్తే అలాగే చాలా చాలా పార్టీలు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో అనూహ్యంగా వస్తుంటాయి. విజయ్, దళపతి విజయ్ అసలు ఎందుకు మనకు వస్తాడు? అసలు ఏముంది దళపతి విజయ్కి? అసలు ఎప్పుడు పార్టీ పెట్టాడు? ఆ గుర్తు ఎవడికి తెలుసు? ఆయన గెలిచిన నియోజకవర్గాల్లో సగానికి పైగా ప్రచారమే చేయలేదట. అలాంటి దగ్గర తిరుగు లేకుండా కొట్టుకొచ్చేసాడు, కొమ్మి పడేసాడు, సింపుల్గా చెప్పాలంటే మాస్ భాషలో. సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. రాజకీయాలు ఒక్కసారిగా తారుమారు అవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు అనుకున్నారు, రాలేదు. ఆ తర్వాత అంతెందుకు వస్తాయిలే, మంచి ఫైట్ ఇస్తారు అనుకున్నారు. 150 పెట్టి కూర్చోబెట్టారు. 150కు ఉన్నవారు 175 అని అన్నారు, అసలు తిరిగే లేదన్నారు. ఏమైంది? కట్ చేస్తే 11కు వచ్చారు, వీళ్ళు 164కి వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం పోటీ చేస్తాడులే, వార్డు మెంబర్కి పనికిరానోడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నోట్లు ఈరోజు ఏమైంది? 21. వాళ్ళందరూ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కాదు, ఒకళ్ళిద్దరు తప్పించి 3-4 ఉన్నట్టున్నారు అందరికీ తెలిసిన వ్యక్తులు. సో ఎక్కడెక్కడోలో గెలుచుకొచ్చేసారు. ఎవరైనా ఊహించారా? రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి. ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడా అని అనుకోవడానికి లేదు. ఎక్కడికన్నా ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు, అది ఏ పార్టీ అయినా. వీళ్ళకున్న ప్లస్ ఏంటంటే సినీ గ్లామర్, అందరికీ తెలిసిన ముఖాలు. రే ఆ హీరోరా అంటారు, రే మెగా కుటుంబంలో ఉన్నాడు, చిరంజీవి గారు తమ్ముడురా అంటారు, పవర్ స్టార్ రా అంటారు, గబ్బర్ సింగ్ రా అంటారు, వకీల్ సాబ్ రా అంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటుంటారు. సో అది ప్లస్ వీళ్ళకి. సో జనసేన అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయించుకుంది. జనసేన ఓకే ఉంది, దానికి ఒక పవన్ కళ్యాణ్ మొన్నటి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాని. సో ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి. ఇది ఎంతో కొంత బీజేపీకి కూడా రానున్న రోజుల్లో సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే నార్త్లో వాళ్ళకి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు, సౌత్లో కావాలి. సౌత్లో ఎవరున్నారు? అటు చూస్తే విజయ్ తమిళనాడులో కూర్చున్నాడు. సో ఒకవేళ విజయాలను కలుస్తారని చాలా ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ సినీ గ్లామర్ కావాలండి. బీజేపీ ఎప్పుడు సినీ గ్లామర్ కోసం ఎక్కువగా చూస్తుంటుంది. ఆ సినీ గ్లామర్ పవన్ రూపంలో వీళ్ళకి దొరికింది. ఎందుకంటే చాలా కొన్ని అంశాలు మనం చూస్తుంటాం కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి సనాతనాలు ఇవి అవి అవన్నీ కూడా బీజేపీకి దగ్గరగా వాళ్ళకి మనసును దోచుకునే అవన్నీ కూడా ఎవరు మాట్లాడినా ఏ రకంగా మాట్లాడి వాళ్ళ విధానం ఆ రకంగా ఉంటుంది. సో ఆ విధానానికి ఈయన చేరువ అవుతున్నాడు కాబట్టి ఒక స్టెప్ పైన పెట్టి ఆలోచనలు చేస్తున్నదని. మరి భవిష్యత్తులో మరి ఈయన ఏ రకంగా విస్తరిస్తారు, ఎలా వెళ్తారు అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక మన ప్రైమ్ డిబేట్